ప్రతిదానికి వాచార్థం లక్ష్యార్థం. వాచార్థంతో పైన, లక్ష్యంతో కింద. ఏ విధంగా నేను డాక్టర్ని అయ్యాను. ఆ డాక్టరు మంచిగా వచ్చేవాడు డాక్టరే. వీడు డాక్టర్ అని ఏముంటుంది ప్రస్తుతంలో? నాడి, బ్లడ్ ప్రెషర్ ఉంటాయి కదా, దాన్ని చూసేది ఏమంటారు, గుండె, అన్నీ ఉంటాయి, డిగ్రీ ఉంటాయి. అప్పుడు పూర్వం అవన్నీ లేకపోయినప్పుడు డాక్టర్ ఏంటి? ఆయుర్వేదిక్, వనమూలికలు అన్నీ సూర్య చేత గుర్తించి గమనించి తెలిసిన భూ పదార్థం అంతా కూడా వచ్చిన ఆకులు అన్నీ పిచ్చి చెట్లు, మంచి చెట్లు అన్నీ కూడా ఔషధాలు, ఆహార పదార్థాలే అన్నీ గ్రహించాలి. వారికి ఏ సర్టిఫికేట్ లేదుగా. అంటే ప్రకృతి యొక్క వనరులను ప్రకృతిలో పుట్టి పెరిగితే నేను, నీవు, మనం అన్న నేల సర్వజీవరాశులతో సాటి జీవులతో, సాటి జీవులు అంటే ఇప్పుడు కుక్క కావచ్చు, గుర్రం కావచ్చు, నమ్మకానికి, ప్రయాణానికి. మరి గోవు, బర్రె, మేక, గొర్రె, ఆ పాలు మనం తాగుతాం కదా. గొర్రె వాడు గొర్రె పాలతో బతికాడు, వాడు గొర్రె కాదుగా. గొర్రెని ప్రేమతో ప్రేమించి గొర్రె పాలు తాగితే గొర్రె అవుతాడా? అవుడుగా. అయితే మానవ పాలు తాగినా తాగపోయినా, గొర్రె పాలు తాగినా, మేక పాలు తాగినా, ఏ రకమైన మాంసం కావచ్చు, ఎలా తిన్నా మానవుడి యొక్క వీర్యకణంలోనే మానవ జన్మ వస్తుంది. తమాషా చూడాలి. మానవుడి యొక్క వీర్యకణంలో ఇన్ని రకాల జీవ జంతువుల యొక్క వీర్యకణాలు ఇవన్నీ ఉత్తమ రూపంగా, ఆహార రూపంగా తిన్నా మానవ జన్మ వస్తుంది. అదే మానవ వీర్యకణము ఇంకొక జాతితో కలిసినప్పటికీ మానవ జన్మ రాదు. తల తోక లేకుండా పుడతారు. మళ్ళీ దావంతో పుట్టుకు మళ్ళీ మానవ రాదు. కానీ మానవ వీరకణమే శ్రేష్టము. వీరకణం అంటే ఏంటి? నేను ఉన్నాననే నేను కదలిక. ఏం చెప్తున్నాను? ఈ గురించి చెప్తుందా? అనుభవంలో సహజంగా నేను నేను నేనని ఒక నేను అంటారు. అసలు నేను ఉంది స్వానుభూతో. ఒకటి అనకూడదు, రెండు అనకూడదు. ఒకటి అంటే దోషం ఏంటి? 2, 3, 4. మొదటి ఒకటి లేకపోతే 2 లేదు. కానీ నేను ఉన్నాను అంతే, స్వయంగా ఉన్నాను. ఎలా ఉన్నాను? పరిపూర్ణంగా నేను కదిలితో, శబ్దంతో, ధ్వనితో, భావంతో పరిపూర్ణంగా అవిభక్త అపరిచ్ఛిన్న అనంత కోట్ల సముదాయంతో, కణాల సముదాయంతో కంటి కనబడవు, యంత్రాలతో చూడలేం. అన్నీ కూడా వాయు కణాలు, ఆకాశ కణాలు. ఆకాశ కణాలు ఏంది? వాయు కణాలు, వాటి యొక్క ప్రవాహము, అగ్ని కణాలు, జల కణాలు, భూమి కణాలు. ఈ 4 భూతాల కణజాల ప్రవాహం అన్నీ వాటి మొదటి కదిలికలోనే, వాయు కదిలికలోనే దానికి రీధ్వని వచ్చి శబ్దం ఆకాశం. కొండలు వెళ్ళి ఓహో అంటే ప్రతిధ్వని వస్తుంది. ఇస్తుందా లేదా? ఆ విధంగా ఆకాశంలో అదంత అవిభక్త అపరిచ్ఛిన్న, కంటి కనబడదు, టెక్నాలజీ కనబడదు, అనుభూతిగా నేనున్నానన్న కణమే కణం. ఆ కణమే దైవకణం, ఆ కణమే ఆత్మకణం అని వారు పేరు పెట్టినా పెట్టకపోయినా శాస్త్రజ్ఞానం ఉంటే మంచి, లేకపోయినా మంచి. ఎవరికి వారే స్వయంగా. గురు పౌర్ణమి అంటే స్వయం జ్ఞానంతో. అంటే ఇక్కడ సూర్యుడు అంటే ఎవరు? స్వయం జ్ఞానం. సూర్యుడు అంటే ఎవరు అన్నాడు? స్వయం జ్ఞానంతో, కేవలం జ్ఞానం కాదు, ఆయన ఎరుకతో గుర్తించి గమనించవలసిన లక్ష్యాలతోనే ఈ అనంత పంచతన్మాత్ర యొక్క సముదాయం అంతా కూడా మనసు, బుద్ధి, చిత్త, అహంకారంతో సహా నేను తనకు తానే తోచిందని, ఉద్భవించింది అందని, పుట్టిందని, లేస్తుందని మీ దృష్టిలో మాకు 2 లేవు. నేనున్నానంటే తోచింది, పుట్టింది, మూలాలు వెతకాలి, ఉద్భవించింది, ఆవిర్భించింది, అస్తమించింది అన్న ప్రసక్తి స్వయం అవగాహనలో ఎంత మాత్రమో అవకాశం ఇవ్వదు అని నిర్గుణ చైతన్య స్వయం ప్రబోధ సూచనతోనే చిన్నగా, సూటిగా, సరళంగా, స్పష్టంగా ఉన్నట్లుగా అవగతం చేస్తున్నాడు నిర్గుణ చైతన్య.